మన మంచు విష్ణు అన్న ఎంత దాన్ని ట్రోల్కి గురి చేస్తారంటే సినిమాని విచ్చలవిడిగా చేసేస్తారు. ఏమి గుండెరా, ఆ గుండె బ్రతకాలి, 10 గుండెల్ని బ్రతికిస్తుంది. చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరో కాదు వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారిని పెట్టారు, మలయాళం నుంచి మోహన్ లాల్ గారిని పెట్టారు. ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గారు, ఆయన్ని ఒక క్యారెక్టర్ రుద్ర క్యారెక్టర్గా పెట్టారు. తమిళ నుంచి మన శరత్ కుమార్ గారిని పెట్టారు. ఇలా అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని ప్యారలల్గా సినిమా బిజినెస్ కోసం చాలా ఐడియాలజీగా ప్లాన్ చేసి పక్కడ్బందీగా ప్లాన్ చేశారు సినిమా కోసం. మంచు విష్ణు అన్న కమ్ బ్యాక్. హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మైక్ యూజ్ చేయలేదు, వాయిస్కి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మీరు తమ్నైల్లో చూసినట్లే ఈరోజు మన కన్నప్ప రిలీజ్ అప్డేట్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏమి గుండెరా, ఆ గుండె బ్రతకాలి, 10 గుండెల్ని బ్రతికిస్తుంది. నేను ఈ మాట ఎందుకన్నాను అనేది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ డైలాగు ప్రభాస్ గారి కంటే కూడా మన మంచు విష్ణు అన్నకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలుకి కన్నప్ప మూవీ గురించి ఎండెప్త్గా మాట్లాడేసుకుందాం లేట్ చేయకుండా. ఫస్ట్ థింగ్, కన్నప్ప ఈ మూవీయే కాదు, ఈ మూవీ కంటే కొన్ని మూవీస్ ముందు జిన్నా అవ్వచ్చు, సన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఈ మూవీస్ తోటి మన మోహన్ బాబు గారి ఫ్యామిలీ విచ్చలవిడిగా ట్రోల్స్ గురైంది. కానీ అదేవి పట్టించుకోకుండా పక్కకు పెట్టేసి పాన్ ఇండియా మూవీ కన్నప్పతోటి పర్టికులర్గా మన మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మన ముందుకి వచ్చేసింది. సో ఈ మూవీ గురించి చూసుకుంటే ఈ మూవీ ఏమన్నా పర్టికులర్గా పర్ఫెక్ట్గా ట్రోల్కి గురవ్వకుండా ముందుకు వెళ్ళిందా అంటే లేదు, చాలా ఒడిదుడుకులు దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. దానికి తగ్గట్టే మన మంచు విష్ణు గారు కూడా సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఇప్పుడు సినిమా కాదు, ఆయన ఇంటర్వ్యూస్ చూసినా, ఆయన డిస్కషన్స్ చూసినా కూడా ఎప్పుడో గత 5 years 6 years బ్యాక్ నేను మొదలుపెట్టాను, నాకు సెట్స్ మీదకి రావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది అనేసి మన మంచు విష్ణు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే ఆ థాట్ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అయింది, స్క్రీన్ మీదకి ఇప్పుడు వచ్చింది అనేసి క్లారిటీగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మూవీ ఎంత గట్టిగా ప్లాన్ చేశారంటే మన ప్రభాస్ గారు అండ్ మోహన్ లాల్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, అలాగే మంచు విష్ణు గారు, ఇలా చాలా పెద్ద కాస్టింగ్ ఉందన్నమాట. కాజల్ కానీ వీళ్ళంతా కూడా ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ పెట్టేసి మన మంచు విష్ణు అన్న చాలా గట్టిగా ప్లాన్ చేశారని మనకి టీజర్ గ్లిమ్స్ పోస్టర్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి మూవీ రిలీజ్ అప్డేట్ చూసుకుంటే ఒక రకం కాదు, రకరకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి అంటారు విఎఫ్ఎక్స్ సరిగా లేవు, ఒక్కోసారి డిస్క్ పోయింది. తెలుసు మీకు మన మంచు విష్ణు అన్న ఎంత దాన్ని ట్రోల్కి గురి చేస్తారంటే సినిమాని విచ్చలవిడిగా చేసేస్తారు. అలాగా రకరకాలుగా చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం 3 సార్లు సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఫైనలీ June 27th మూవీ రిలీజ్ అనేసి కొన్ని థియేటర్ల దగ్గర అండ్ అక్కడక్కడ వేసిన పోస్టర్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జనాల దగ్గర నుంచి వినపడే టాపిక్ ఏంటంటే సినిమా June 27 రిలీజు. ఇవాళ June 25, 26 or 27 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు గాను ఎక్కడ కూడా సినిమా ప్రమోషన్ కనపడట్లేదు. మరి సినిమా ఏమైనా ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా? ఈ జూన్ నెలలో కాకుండా జూలై, ఆగస్ట్ ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారా అనేసి బయట పబ్లిక్ టాక్ అయితే మామూలుగా లేదు. ఈ విషయానికి వస్తే మనం మంచు విష్ణు అన్నకి శబాష్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్గా నీట్గా క్లారిటీగా డిజైన్ చేస్తారు సినిమాని. సో ఎలా అంటే ఇందులో మరి ముఖ్యంగా మనం క్యారెక్టర్లను చూసుకోవాలి. ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గారు, ఆయన్ని ఒక క్యారెక్టర్ రుద్ర క్యారెక్టర్గా పెట్టారు. అలాగే హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారిని పెట్టారు, మలయాళం నుంచి మోహన్ లాల్ గారిని పెట్టారు, తమిళ నుంచి మన శరత్ కుమార్ గారిని పెట్టారు. ఇలా అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని ప్యారలల్గా సినిమా బిజినెస్ కోసం చాలా ఐడియాలజీగా ప్లాన్ చేసి పక్కడ్బందీగా ప్లాన్ చేశారు సినిమా కోసం. సో మనకి బిజినెస్ వైజ్గా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన అప్డేట్ గురించి ద సేమ్ టైం మూవీ
2 రోజులు రిలీజ్ పెట్టుకొని ఇప్పటి వరకు సరైన ప్రమోషన్ లేక ఆగిపోతున్న దాని గురించి బయట జనాలు విచ్చలవిడిగా మాట్లాడేసుకుంటున్నారు. లైక్ ఏ మూవీ గురించి ఎందుకండి, మన నితిన్ గారు దిల్ రాజు గారి బ్యానర్లో వస్తున్న తమ్ముడు సినిమా ఉంది. ఈ తమ్ముడు సినిమాకి వాళ్ళు ఎంత ప్రమోషన్స్ అంటే విచ్చలవిడిగా చేస్తున్నారు. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమానే, ఇది పాన్ ఇండియా సినిమానే. అది ఒక 2-3 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, ఇది ఒక 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇదంతా పక్కకు పెట్టేస్తే జనాలు ఏమంటున్నారంటే మన మంచు విష్ణు అన్నకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి భయ్, అసలు ఏమి గుండె అది, ఆ గుండె బ్రతకాలి, 10 గుండెలను బ్రతికిస్తుంది అనేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఫైనల్గా మూవీ ఇన్ని ట్రోల్స్ గురైంది. హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే డిస్కషన్ మనం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే June 27 అంటే రేపు లేని ఎల్లుండి ఫ్రైడే రోజు రిలీజ్ అవబోతుంది. వీలైతే ప్రీమియర్ షో చూసి మన ఛానల్లో రివ్యూ ఇస్తాను, లేకపోతే మార్నింగ్ షోస్ చూసి నేను మళ్ళీ రివ్యూ ఇస్తాను. సినిమా బాగుంటే మాత్రం ఎవ్వడూ ఆపలేడు భయ్యా. సినిమా బాగుంటే పక్కా అది పెద్ద హిట్ అవుతుంది. సినిమా బాగలేదంటే మాత్రం అది బాగా డిసప్పాయింట్ అయ్యే విషయం. అలాగే మన మంచు విష్ణు అన్న ఫ్యామిలీ కోలుకోలేని దెబ్బ పడుతుంది ఈ సినిమాతో. ఎందుకంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, ఎవరో కాదు వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. కాబట్టి సినిమా ఎక్కడైనా దెబ్బ పడితే మాత్రం మన మంచు విష్ణు అన్న ఫ్యామిలీ కోలుకోవడం కష్టం. సో నేను ఇదంతా కూడా ఇండస్ట్రీ పరంగా చెప్తున్నాను. వాళ్ళకి డబ్బు ఉన్నది దాని విషయంగా నేను మాట్లాడట్లేదు, ఇండస్ట్రీ పరంగా చెప్తున్నాను. ఇండస్ట్రీలో వాళ్ళు కోలుకోలేని దెబ్బ పడుతుంది సినిమా మాత్రం ఫ్లాప్ అయితే. సో హిట్ అయితే మాత్రం మళ్ళీ మంచు విష్ణు అన్న కమ్ బ్యాక్ అన్నట్టే ఉంటుంది. సో ఫైనల్లీ ఇదేంటి డిస్కషన్. నేను మూవీ చూసిన తర్వాత ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను, అలాగే 30 సెకండ్స్లో రివ్యూ కూడా ఇస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.